హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే ఇది మన మార్నింగ్ లాగా అనమాట. ఓకే, ఫస్ట్ అయితే కనుక మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా. అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటనే చివరి వరకు చూస్తే కనుక మీకు కూడా అర్థమవుతుంది. అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్లో షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం మన వీడియోలో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా వరుణ్ నక్షత్ర లంచ్ బాక్స్ కోసం అనమాట. ఇది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసిన చిన్న టిఫిన్ బ్లాగ్ అనమాట. మార్నింగ్ రొటీన్ అండి. ఇది మార్నింగ్ 6 o'clock నుంచి నేను స్టార్ట్ చేసిన వీడియో అనమాట. వాళ్ళని స్కూల్ వ్యాన్ ఎక్కించేంత వరకు మాత్రమే షూట్ చేశాను వీడియో. అయితే కనుక చాలామంది మీ రొటీన్ చూపియండి అడుగుతున్నారు కదా. సో అందుకనేసి జస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే రొటీన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా వరుణ్ గారు ఇడ్లీ కావాలన్నాడు. నేనేమో దోశ పిండి పెట్టా. ఇడ్లీ పిండి పెట్టేంత టైం లేదు, వానికేమో ఇడ్లీ కావాలంట. సరే అనేసి ఫస్ట్ టైం నేనైతే దోశ పిండితో ఇడ్లీ రెడీ చేశాను అనమాట. అంటే ట్రై చేసా, వస్తాయా రావా అనుకున్నా. బట్ కానీ నిజంగా పర్ఫెక్ట్గా వచ్చాయబ్బా. అంటే దీన్ని అనుమానంగా వేసా అనమాట. సరే వస్తాయి, ఇడ్లీలు వస్తాయి, పోతే పిండి పోతుందిలే అన్నట్టు. సరే ట్రై చేద్దాం ఒకసారి అని ట్రై చేశాను అనమాట. బియ్యపు పిండి అనమాట ఇది. బియ్యపు పిండితో దోశ పిండితో ఇడ్లీలు అయితే పెట్టాను. కానీ నిజంగా చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయంట. నేను టేస్ట్ చేయలేదు. మా వరుణ్ నక్షత్ర స్కూల్లో తినిన తర్వాత ఇంటికి వచ్చి మరి నాకు చెప్పారనమాట. పెద్దమ్మ ఇడ్లీలు సూపర్ ఉన్నాయి పెద్దమ్మ అనేది. వెన్స్కి అయితే కనుక చాలా బాగున్నాయంట వీళ్ళకి. మా వరుణ్ కూడా పెట్టిన ఇడ్లీలు మొత్తం తినేసారు ఇద్దరు కూడా. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈరోజు అయితే కనుక. మ్యాక్సిమం నేను ఏ బాక్స్ పెట్టినా పిల్లలు ఇంటికైతే తీసుకురారు, మొత్తం తినేస్తారు నీట్గా. నాకు డౌట్ వచ్చి వీళ్ళు తింటున్నారా పాడేస్తారా అని చెప్పి వీళ్ళ ఆయమ్మ కూడా అడిగా అనమాట. లేదమ్మా పిల్లలు శుభ్రంగా తింటారు కూర్చొని అని చెప్పింది. సో నాకైతే చాలా హ్యాపీ అనమాట. ఇంకేంటంటే కనుక ఒక పక్క ఇడ్లీకి అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఈరోజు టిఫిన్ మొత్తం నేనే చేశాను అనమాట. అంటే ఇడ్లీ, ఆ తర్వాత చట్నీ, పప్పల చట్నీ చేసా. అది కూడా నా స్టైల్లో చేసా. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే కనుక. మీకు ఎవరికైనా సరే నా స్టైల్లో పప్పల చట్నీ కావాలి అంటే కనుక ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు క్లియర్గా వీడియో చేసి చూపెడతా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇద్దరైతే సంపుకుండా తిన్నారు టేస్ట్ని. అంటే అమ్మ దోశ వేసింది, దోశలు కూడా చాలా బాగుందనమాట. సరే ఇడ్లీలు అవుతూ ఉంటాయి కదా అనేసి ఫస్ట్ నాన్నకైతే కాఫీ కలిపించిన. ఓకే ఫ్రెండ్స్, మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకే బాగుంటుంది కదా. అన్నా టీ, కాఫీ, బ్రష్ అయిపోండి. నుంచి పిండి పక్కన పెట్టి మిగిలిపోయిందా తీసినావు పాలు తీసినా అలాగే గిన్నెలో పక్కనే అక్కడ పెట్టుకోవడం తీసుకొచ్చుకుంటాము. ఇప్పుడు ఇవన్నీ పోతుందమ్మా. నువ్వు కలుతుంది ఏంలే. అయితే తంటే చేతికి కసుకతుంది, కసుకురాకూడదు. ఏమవుతారేమో అది ఇంత మంట పెట్టినానే మానేను మళ్ళీ నీళ్ళు రాయలేవు. నీళ్ళు మంచి కోస నీళ్ళు కోస నీళ్ళు ఇంకా తీసుకోండిగా. మామూలుగా ఏంటంటే ఇవాళ వీళ్ళకి స్కూలు 7:40కే వ్యాన్ వస్తుంది అనమాట. మార్నింగ్ స్కూల్ ఈరోజు. మళ్ళీ రేపు ఏంటంటే 1 o'clockకి వ్యాన్ వస్తుంది. అంటే ఆఫ్టర్నూన్ స్కూల్ అనమాట. ఒకరోజు మార్నింగ్ ఉంటుంది, ఒకరోజు ఆఫ్టర్నూన్ ఉంటుంది. బాబు ఈ టైమింగ్స్ని క్యాచ్ చేసుకోవడం మీ పిల్లలతో అయితే నిజంగా చాలా పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. వీళ్ళు పొద్దున ఒకసారి లేవరు అసలు.
ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే కనుక తొందరగా రెడీ చేసి పెడితే ఎక్కడ మాసిపోతారో ఏమో అని చెప్పి వ్యాన్ వచ్చే ముందర హడావిడిగా రెడీ చేయడం అబ్బా నిజంగా పెద్ద టాస్క్ అవుతుంది వీళ్ళతో అయితే కనుక. కానీ చాలా మంచి టైం అంటే ఫస్ట్ టైం చూస్తాం అనమాట ఇలాగ. నేనైతే కనుక మాకైతే ఇలాంటివి ఏం లేవమ్మా. ఏదో ఇక్కడైతే కనుక చూసారా నా ఇడ్లీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. నేను రావేమో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చాయి అబ్బా నిజంగా. ఇడ్లీ పిండి దొరకదు, కొంచెం రాగి పిండి కూడా ఉంది. వీళ్ళంత తొందరగా రాగి పిండితో ఇడ్లీ ఎక్కడ చేయాలి. ఇప్పటి వరకు రాగి పిండి దోశ కానీ ఇడ్లీ కానీ ఏది రెడీ చేసి తయారు చేయలేదు. వెళ్ళడానికి ఫస్ట్ టైం రాగి పిండి కూడా తయారు చేసి చూస్తాను. అబ్బో మంచి కొట్టినా ఇది. బాక్స్ ఉంటుంది ఊరి పిల్లలు కలగకుండా బాక్స్ ఉంటుంది. ఇట్లా తొక్కుడు బిల్లలు ఆడుతున్నావా? ఇంకా వ్యాన్ రాలేని 7:40 అవుతుంది వ్యాను. దిగు పక్క తిరుగు బుట్లు ఆడబెడదాం. అన్నీ ఒక దగ్గర పెట్టుకుంది. ఇంకా మళ్ళీ హడావిడి పరిగెత్తకుండా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది అండి ఈరోజు మన వ్లాగ్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్లో షేర్ చేయండి. ఇక్కడ చూసారా మా తమ్ముడు కొన్ని ఎండ్రకాయలు పట్టుకొచ్చినాడు అనమాట. అవైతే వాడు ఒలుస్తున్నాడు. అమ్మ ఎండ్రకాయలు పులుసు పెట్టి అన్నం చేస్తుంది అనమాట. ఇంక నేను అవేం షూట్ చేయలేదు ఇంకా వీడియో అయితే కనుక. వాళ్ళని వ్యాన్ ఎక్కించేసిన తర్వాత ఇటు ఒలుస్తా అంటే ఏం చేస్తున్నాడు అని వచ్చి చూసా. అది చూసారా ఎంత లావుందో, నిజంగా చాలా పెద్దగా ఉందబ్బా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరొక నెక్స్ట్ అయితే మేము ముందుకు వచ్చేస్తా.